విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1లో అగ్ని ప్రమాదం జరగడంతో 8 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి ముందు SMS-2లో 3 గంటల 40 నిమిషాలకు మొదటి ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదం నుండి 10 మంది కార్మికులు తప్పించుకున్నామని ప్రత్యక్ష సాక్షి వెంకటరావు చెబుతున్నారు. SMS-2లో జరిగిన ప్రమాదం నుండి బయటపడిన 10 నిమిషాల్లోనే SMS-1లో ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. SMS-2లో త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నామని, కానీ SMS-1లో జరిగిన ప్రమాదం నుండి కార్మికులు బయటపడలేక ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియడం లేదని, కెమికల్ రియాక్షన్ కూడా జరిగి ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న స్టీల్ ప్లాంట్ SMS-2 ఉద్యోగితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 8 మంది చనిపోయారు. ఇంకొక 6 ప్రస్తుతం అయితే వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కానీ ఈ SMS-1లో అగ్ని ప్రమాదం జరిగింది. దానికంటే ముందే మరొక అగ్ని ప్రమాదం త్రుటిలో తప్పుకున్నటువంటిది అయితే ఉంది. SMS-2లో ముందుగా ప్రమాదం జరగాల్సినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు SMS-2లో జాబ్ చేస్తున్నటువంటి కోరాడ వెంకటరావు గారు ఉన్నారు. సార్, అంటే మీరు SMS-2లో చేస్తున్నారు, అంటే ఈ ప్రమాదం జరగడానికి ముందు మీరు పనిచేసిన దగ్గర ప్రమాదం జరిగిందా? ఆ జరిగితే ఏ టైంలో జరిగింది అసలు? నా పేరు కోరాడ వెంకటరావు అండి. నేను INTC సెక్రటరీ అండి, INTC యూనియన్కి. మేము కార్మికులకి ఎంతో సేవలు అందిస్తున్నాం. ఈ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ సంఘటన జరిగేక ముందు SMS-2 డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్న, విధులు నిర్వహిస్తున్న దగ్గర కూడా చిన్న సంఘటన జరిగింది. అయితే అక్కడ త్రుట్లో తప్పిందండి ప్రమాదం. ఒక 10 మంది వరకు కూడా మేము చాలా త్రుట్లో తప్పించుకున్నాం. కానీ అక్కడ కూడా ఇదే సంఘటన జరిగింది. కానీ అక్కడ కూడా ఇదే విధంగా, అంటే హీట్ సంబంధించినటువంటి ఐరన్ ఒక్కసారి పడిపోయిందా ఏమన్నా అక్కడ కూడా? సార్, అక్కడ ల్యాడల్ అని వస్తుందండి, మనకి మెటల్తో పాటు వస్తుంది. ఆ ల్యాడల్ లిఫ్ట్ చేసేటప్పుడు ఆ స్లోపింగ్ అనేది జరిగిందండి. స్లోపింగ్ జరిగేటప్పుడు సుమారుగా చాలా వరకు ద్రవం కూడా కిందకి వచ్చేయడం జరిగింది. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మేము అందరం కూడా చాలా తక్కువ దీంట్లో తప్పించుకున్నామండి. కానీ నేను 15-16 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాను. దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ వర్కర్గా పనిచేశాను. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంత అనుభవంలో ఒకే రకమైన ఇన్సిడెంట్ 2 డిపార్ట్మెంట్లో, అదే ఒకే రకమైన డిపార్ట్మెంట్లో SMS-1, SMS-2లో చూడడం అనేది ఇదే ప్రప్రథమం అండి. SMS-2లో జరిగినటువంటిది ఏ టైంలో జరిగింది? SMS-1లో ఏ టైంలో జరిగి ఉండొచ్చు? SMS-2లో జరిగిన టైము 3:50 నిమిషాలకు జరిగిందండి. 3:50 నిమిషాలకి. ఇది 4:20, 4:25కి జరిగిందండి SMS-1లో. మాకందరూ ఫోన్లు చేసి SMS-2లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందట కదా అని అడుగుతుంటే, మేము SMS-2లో ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేమంతా సేఫ్, మేమంతా బాగానే ఉన్నాం, త్రుట్లో తప్పించుకున్నాం, అందరూ హ్యాపీ అని చెప్పి మేము ఫోన్లో జవాబులు చెప్పడం జరిగిందండి. కానీ ఒక్క 10 నిమిషాల తర్వాత మాకు SMS-1లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. చాలామంది కార్మికులు ఈ దుస్థితి చూస్తుంటే నిజంగా కళ్ళంటి రక్తం వస్తుందండి. నిజంగా ఈ దుస్థితి ఎవరికి కూడా రాకూడదు. నిజంగా అంటే మామూలుగా చూస్తే ద్రావకం మొత్తం వస్తుంది ల్యాడర్లో, ఏదైనా కెమికల్ రియాక్షన్ ఏమైనా ఉంటుందా అసలు? ఇలాంటిది ఏమైనా ఎప్పుడన్నా చూసారు అసలు? అది మేము చెప్పలేము సార్. మేము పనిచేసే కార్మికులమే, మాకు ఉన్నత అధికారులు ఉంటారు, ఉన్నత అధికారులు తీసుకొస్తారు, దాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. మాకు వాళ్ళు ఎలా ఆదేశిస్తే ఆ పనులు మేము చేస్తూ ఉంటాం. ఒకే రకమైనటువంటి రియాక్షన్ 2 చోట్ల వచ్చింది, SMS-1లోను SMS-2లో కూడా. అవునండి, SMS-2లో స్లోపింగ్ జరిగిందండి. అక్కడ కూడా మెటల్ చాలా ద్రవం ఉంది, కిందకు ఒలిగింది, చాలామంది త్రుట్లో తప్పించుకున్నాం. అదే జరిగిన 20 నిమిషాలకి SMS-1లో కూడా ఇదే రకమైన జరిగిందండి. ఇందాక పర్సనల్ మేడం గారు కూడా చెప్పారు ఏదో విస్ఫోటం జరిగిందని. ఆ పర్సనల్ మేడం గారికి ఎలా తెలుసో మరి మాకు తెలియదండి. అదేదో బాల్ పడింది, ఆ బాల్ లేచిపోయింది, పేలిపోయింది అని చెప్తున్నారు ఆవిడ. సో ఇది ఎలా జరిగిందో తెలియదు కానండి, ఈ ఘటన మాత్రం చాలా దురదృష్టకరమైన. టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందా? తెలియదు సార్, ఉండొచ్చు, కెమికల్ రియాక్షన్స్ ఉండొచ్చు. ఏం జరుగుతుందో మాకేం తెలుస్తుంది సార్. మనం కష్టపడి పనిచేసే కార్మికులు మాత్రమే సార్. మాకు ఏం ఆదేశిస్తే, అధికారులు మాకు ఏం ఆదేశిస్తే అది చేయడానికి మేము రెడీగా ఉంటాం సార్. మేము రెడీగా ఉంటాం. ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా, గతంలో కార్మికులు బాగా సీనియర్ కార్మికుల్ని తొలగించడం, సీనియర్ కార్మికులు వెళ్ళిపోవడం, వాళ్ళ యొక్క టెక్నికల్ ఎక్స్పీరియన్స్ని షేరింగ్ జరగకపోవడం, ఇప్పుడు కింద స్థాయి కార్మికుల వరకు వాళ్ళ తాలూకా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయకపోవడం, తర్వాత మనకు జరగకపోవడం, ఈ ఉన్న వాళ్ళకి ఒకరికి ఒక డిపార్ట్మెంటు, ఒకరికి ఇంకో డిపార్ట్మెంట్ ఇలా మార్చడం అనేది జరుగుతుందండి. ఇవన్నీ ఆపాలి.
ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించాలి అధికారులు కూడా. సార్ ఎవరి ప్రాణమైనా ప్రాణం సార్. అధికారులకి మేము విన్నవించుకుంది ఒకటే సార్, ప్రాణం పోయినప్పుడు ఈరోజు అక్కడ చూస్తున్న సంఘటనలు మీరు చూడండి సార్. మేము కూడా మాట్లాడకూడదు, కానీ మేము ఇటువంటి విషయాలు ఎందుకు మాట్లాడుతున్నామంటే మీలో కూడా మాలో కూడా చిన్న మార్పు వచ్చి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం సార్. అంటే అసలు ఇక్కడ ఎంత ప్రమాదం జరిగింది SMS 1లో మొత్తం ఒక్కసారిగా ఆ ద్రావకం అంతా పడిపోయినటువంటి నేపథ్యంలో 8 మంది చనిపోయారు, మరొక 6 చికిత్స పొందుతున్నటువంటిది అయితే ఉంది. కానీ దానికి 10 నిమిషాల ముందే SMS 2లో కూడా ఇదే రకమైనటువంటి ప్రమాదం జరిగిందంటే అసలు దీని వెనక టెక్నికల్ ఇష్యూ ఉందా, లేకపోతే ఏదన్నా అంటే కెమికల్ రియాక్షన్ ఏమన్నా ఉందా ఏంటనేది తెలియదు. దీని మీద సమగ్రమైన విచారణ జరిగితే తప్ప ఇది బయటపడే అవకాశం అయితే లేదు. కాకపోతే 10 మంది త్రుటిలో ప్రాణాలు తప్పించుకుంటే మరొక 8 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు ఒకే డిపార్ట్మెంట్కి సంబంధించి SMS 1, SMS 2లో సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉంది. SMS 2లో ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకోవడంతో SMS 1లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్ష సాక్షులుగాను అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.